రంజాన్ స్పెషల్ గా హలీం చేయమని బాగా మంది అడిగినరు. బుడ్డిల గ్యాస్ అయిపోద్దని వెనక ముందు అయినా కానీ ఇక ఎట్లయితే అట్లా చేసుక తిందాం పాడరే పిల్లగా. అన్ని పప్పులు 20 గ్రాములు, కందిపప్పు, పెసరపప్పు, మైసూరుపప్పు, శనగపప్పు, కంట్రోల్ బియ్యం, తెల్ల నువ్వులు, దొడ్డు గోధుమ రపం 2-3 బిజిల్లి కొట్టి మితికి వాటి పక్కకు పెట్టుకున్నా. 3 కొడుకు నూనెలా ఒక్కించు దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు, 5 పచ్చ యాలకులు, 6 లవంగాలు, 15 మిరియాలు, 15 తోక మిరియాలు, చిటికెడంత బండపూసి, చిటికెనర సాజీర, ఒక ఉల్లిగడ్డ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదికి 5-6 పచ్చిమిరపకాయలు చీరిపారే, చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, రుచికి తగ్గంత ఉప్పు, చిటికెడంత జీలకర్ర పొడి, పిడికెడు కారపొడి గుంబరించి మంచిగా పరాయి కొట్టు. ₹30 గడ్డ పెరుగు, ₹5 కొత్తిమీర, ₹5 పుదీనా చెంబడని నీళ్ళు గుమ్మరించి మూత పెట్టి 7 విజిల్ కొట్టి ఊపిరాడకుండా చేసి పప్పుల పేస్టులు, డరాయి పురుట్ల పేస్టులు మొత్తం గుమ్మరించిన చికెన్ మంచిగా మార్గంగా చిన్న చెంచాడు గరం మసాలా పావిడంతా నెయ్యి వచ్చి పెద్ద పిడికడు ఫ్రైడ్ ఆనియన్స్ మాలో సగం పిడికడు పుదీనా కొత్తిమీర దోషడానికి గులాబీ రేకులు గుమ్మరించి పావు లీటర్ పాలు మరిగించి ఇంకొక పావిడ నెయ్యి గుమ్మరించి డరాయి పురుట్లతో డెకరేషన్ చేసుకుంటే గంతేనే పిల్లగాంట్లో బాగా జీజీ అంటున్నా గానీ గంటన్నర హై ఫ్లేమ్ లో పెడితే గ్యాస్ వచ్చింది. కలిపి చేతలకు పోకలు వచ్చినాయి. పోయేటప్పుడు లైక్ సబ్స్క్రైబ్ గంట నప్పుడు వారాకునే బాగా పుణ్యం ఉంటది.